నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామ్మా. వనజ గారు, ఆషాఢ బహుళపక్ష చతుర్థి వచ్చేస్తోంది. ప్రతి బహుళపక్ష చతుర్థిని కూడా సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు. ప్రత్యేకించి ఈ ఆషాఢ సంకష్టహర చతుర్థిని గజానన సంకష్టహర చతుర్థిగా జరుపుకునేటటువంటి విధానం మనందరికీ తెలిసిందే. ఈసారి విశేషంగా బుధవారం రాబోతోంది. స్పెషల్, సూపర్ స్పెషల్. చాలా ఆనందం అనిపించింది చూసిన వెంటనే. అబ్బా, అసలు సూపర్. అసలు మరి చెప్పండి, ఈ సంకష్టహర చతుర్థిని ఎలా వినియోగించుకోవచ్చు? ఇప్పుడు మామూలుగా ఏంటంటే, ఇప్పుడు పెద్దవాళ్ళందరూ సంకష్టహర చతుర్థి చేసేసుకుంటాం, మనకు తెలుసు కాబట్టి పెద్దవాళ్ళు అందరు చేస్తుంటారు. అయితే స్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఈసారి ఎవరికైతే ఈ మన ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, చిన్న పిల్లలు కానీ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి, ఎంత ఏజ్ లో పిల్లలు నాకు 5 years నుంచి ఐ థింక్ మనం పిల్లలకి మెల్లిగా ఓరియంటేషన్, భగవంతుడు అంటే ఏదో మూఢత్వం వైపు తిప్పడం కాకుండా వాళ్ళకి మంచి చెడు విచక్షణ అని తెలుస్తుంది అనమాట. ఏది మంచి ఏది చెడు ఈ విచక్షణ పిల్లలకి తెలవాలి అంటే మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు యాజ్ పేరెంట్స్ ఏంటంటే, అట్లీస్ట్ భగవంతుడికి మనం గంట కనెక్ట్ అవ్వక్కర్లేదు, 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల్లో భగవంతుడికి కనెక్ట్ అయ్యేలాగా పిల్లల్ని ఒక్క చిన్న దీపము, అగరబత్తి దేనితోటో మొదలు పెట్టండి. లేదా రాజ్యంలో సూర్యుడికి ఆజ్ఞం వదిలే అంత చిన్న. మాకు లేదండి, మాకు ఈ పద్ధతి ఏం లేదు, భగవంతుడి ఆరాధనకి పద్ధతులు మాకు లేవు, మాకున్నాయి అనుమానాలే లేవు అక్కడ. కాబట్టి ఏ సంకష్టహర చతుర్థన మన అందరం బాధపడేది ఏంటి, పిల్లల విద్య గురించి ఆటంకాలు లేకుండా వాళ్ళ చదువులు వెళ్ళిపోవాలి అని ఒక ఇది కదా. సో కాబట్టి మీరు ఎలాగో చేసేసారు. అయితే సంకష్టహర చతుర్థి చేయడం వల్ల విఘ్నహరుడు, మన విఘ్నాలన్నీ తొలగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు రావు అని వరకు ఒక్కటైతే, సంకష్టహర చతుర్థి చేయాల్సింది కపుల్స్ ఇద్దరు, ఒక్కరు చేయడం కాదు. అక్కడ భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళ ప్రొజని ఏదైతే ఉందో, అంటే వాళ్ళ నెక్స్ట్ పిల్లలు అని తరాలు ఏవైతే ఉంటాయో సమృద్ధిగా ఉంటాయి అన్నమాట. అన్ని రకాల సమృద్ధి అంటే ప్రతి విషయంలో. ఏది కొంతమందికి చూస్తుంటాం, వాళ్ళకి ఏ పని మొదలు పెట్టినా ఆగదు అసలు. అంతే, ఇంక ఏది ఇంక ముందుకెళ్ళదు, అంతే విఘ్నమే ఫస్ట్ లో. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అట్లీస్ట్ 12 అంటే 1 full year ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడం. ఎప్పుడు మొదలు పెట్టుకోవచ్చు? ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ గా ఏంటంటే, మనకు ఉగాది తర్వాత వచ్చే ఫస్ట్ సంకష్టహర చతుర్థి, ఎందుకంటే న్యూ ఇయర్ తో మొదలవుతుంది కాబట్టి చైత్ర బహుళపక్ష అప్పుడు మొదలు పెట్టుకుంటే గానీ, లేదా భాద్రపద మాసంలో వచ్చే సంకష్టం ఇప్పుడు వచ్చేస్తోంది, ఎలాగో వస్తుంది కానీ ఇప్పుడు కూడా అసలు స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఏమంటే పడలేకపోతున్నాం ఈ బాధలు అనుకునే వాళ్ళు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు అది. సో దాని గురించి అయితే ఇక్కడ మనం సంకష్టహర చతుర్థి సో సాయంత్రం పూట ఉదయం అంతా మనం ఉపవాసం ఉండి వినాయకుడికి, సాయంత్రం గరిక పూజ చేస్తూ ఉంటాం. చాలా సింపుల్ గా చేసేసేదే. దీన్ని చాలా కాంప్లికేట్ చేసేసి చాలా మంది చేస్తా ఉన్నారు. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు చక్కగా ఉండి సాయంత్రం పూట ఇంటిలో ఉన్న పిల్లలతో సహా కూర్చొని చేసేది. లేకపోతే ఒకలే అమ్మ చేస్తారో, ఒకలే నాన్నగారో చేస్తారో, అలా కాదు కదా. మనం ఈ కల్చర్ ని ఎక్కడో మిస్ చేసేస్తున్నాం. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మగారే చేస్తారు పూజ, పిల్లలు చిల్ అనమాట. పోనీ ఆ బేసిక్ ఎథిక్స్ కూడా, మా అమ్మ ఈరోజు పూజ చేసుకుంటుంది కదా, నేను అట్లీస్ట్ కుదురుగా ఉంటాను ఇంట్లో అన్న ఇది కూడా లేదు. బొట్టు పెట్టుకోవట్లేదు, నేను బయట తినేసి వస్తానులే, నువ్వు ఇట్లా ఉన్నారు చాలా మంది. మనసుకి, అమ్మకి చాలా మనసు కష్టం ఇస్తుంది అట్లా చేసినప్పుడు. నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదో పూజ, పిల్లల మంచి కోసం చేసే పూజ ఏదైతే ఉందో, వాళ్ళ పిల్లలు ఏమంటారు, సరే నేను ఈరోజు ఇంట్లో నాన్ వెజ్ ఉండవు, నేను బయట వెళ్ళి తినేసి వస్తాను, ఓకే నువ్వు చేసుకో. సో ఏంటంటే అమ్మ చేసేది నీకోసమే చేస్తుంది ఆ పూజ. అట్లీస్ట్ ఆ బేసిక్ నువ్వు కూర్చొని చేయకపోయినా ఆ కర్టసీ తోటన్నా ఆవిడకి కావాల్సినట్టుగా నువ్వు ఉండగలిగితే అంతే చాలు. మార్పు రావాలి. అయితే ఇది పిల్లల్లో కాదండి, ముందు భర్తల్లో రావాలి. చాలా మంది లేడీస్ కంప్లైంట్ చేసేది ఏంటంటే, అసలు పూజ చేసుకోనివ్వట్లేదండి, పక్కన కూర్చోవడం దేవుడు ఎరుగు, అసలు చేసుకోనివ్వట్లేదండి అని అంటారు. ఎట్లా భర్తల్లో మార్పు వస్తుంది మేడం? వాళ్ళకి రాదు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీర్చాలి కదా. తొందరగా కాఫీ కావాలి, టీ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఎందుకు నీకు పూజలు ఏం అవసరం లేదు వచ్చేసి అంటే, వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని వీళ్ళ మీద వేసిస్తూ ఉంటారు.
కొంతమంది రివర్స్ కూడా ఉన్నారు మా పద్మిని, భర్తలు చేస్తారు, భార్యలు ఆడవాళ్ళు చేయరు. చేయరా? ఆడవాళ్ళు చేయరు. చాలా మంది ఉన్నారు, అసలు పూజ గదిలోకి వెళ్ళి దీపం కూడా పెట్టని ఆడవాళ్ళు ఉన్నారు. సో అది వాళ్ళ వాళ్ళ నమ్మకాలు. కాకపోతే ఏంటంటే ఆ నమ్మకాలు ఎట్లా ఉన్నా, కాకపోతే మనము ఇంట్లో యాజ్ అ పేరెంట్ కానీ యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ కల్చర్ని మనం ఒకటి తెచ్చుకోవడం, పిల్లలు చెడిపోతున్నారు, పిల్లలు పాడైపోతున్నారు, ఇవన్నిటికంటే కూడా కొంచెం ఎప్పుడు మనం కౌన్సిలింగ్ చేయడం వల్ల పిల్లలు ఏం మారరు, పద్ధతులు నేర్పించడం వల్ల, ప్రాక్టికల్ గా మనం చేయించడం వల్ల పిల్లలకి ఆ విచక్షణ అన్నది వస్తుంది. కాబట్టి సంకష్టహార చతుర్థులు అట్లీస్ట్ ఇవి చేసినప్పుడు బుధవారం, ఈసారి ఇంకా స్పెషల్ గా బుధవారం వచ్చింది కాబట్టి ఇలా ఏం చేయమంటారు చెప్పండి స్వామికి ప్రీతికరంగా మనకు అన్ని తెలిసిన దానికి ఒక్క గరిక అంతే, అలాగా ఆయనకు ప్రీతికరమైన మేము మోదకాలు ప్రీతికరం, నువ్వులుండలు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం ఆ రోజు, కుడుములు చేస్తాము. సో నేను సింపుల్ గా చేసేది, నాకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా అలా చాలా చేస్తాను. ఏం చేస్తారు మీరు? అసలు మీరు మీ ఇంటికి వస్తే అదో డివైన్ ఫీలింగ్, అసలు నాట్ ఎగ్జాజరేటింగ్, అసలు సూపర్ బ్యూటిఫుల్ హౌస్ మీకు. అంతే. ఎలా ఏం చేస్తారు మీరైతే? నేనైతే సింపుల్, నేను పెద్ద కాంప్లికేట్ చేసుకునే పూజలు ఉపవాసాలు, ఎందుకంటే నా ఆరోగ్యానికి కూడా అంత కాబట్టి ఉపవాసం ఉండగలిగితే ఉంటాను, లేకపోతే గనక పళ్ళు ఫలాలు అట్లాంటివి ఏమైనా తినేసి ఈవినింగ్ వరకు ఉండి సాయంత్రం చక్కగా మాకు పూజ రూమ్ సెపరేటే ఉంది కాబట్టి పూజ రూమ్ లో చక్కగా వినాయకుడు విగ్రహం పెట్టి అక్కడ ఫోటోలు ఉన్న విగ్రహాలు ఏదైనా చేసుకోవచ్చు, అభిషేకం చేస్తా ఖచ్చితంగా, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి పంచామృతాలతోటి అంటే బెల్లం నీటితోటి ఖచ్చితంగా అభిషేకం చేస్తా వినాయకుడికి. నార్మల్ గానే ఏదైనా నామంతోట ఎలా చేస్తారు? మనం మామూలుగా మనం చదువుతుంటాం కదా, నామాలు చదువుకుంటూ అష్టోత్తరం అదంతా తర్వాత చదువుతాను, పూజ అంతా అయిపోయిన తర్వాత అష్టోత్తరం సంకటహార గణపతి ఇది చేసుకుంటూ బెల్లం నీళ్లు ప్రతి బుధవారం, ఆ బుధవారమే కాకుండా బెల్లం తోటి అభిషేకము, చెరుకు రసం ఈ రెండు దొరికితే గనక ఖచ్చితంగా సంకష్టహార చతుర్థికి మాత్రం తెప్పించి, అవి చెరుకు రసమే కావాలి, బెల్లం ఎలాగో మనకి ఇంట్లో ఉంటది కాబట్టి అది తెచ్చుకుని చేసుకోవచ్చు. ఏ మంత్రాలు రావట్లేదంటే ఓం గం గణపతే, ఓం గం గణపతే అందరికి అన్ని రావు కదా, చాలా కాంప్లికేటెడ్. మనం అనేది బుక్ పెట్టుకొని చదువు, ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్ అయిపోతూ ఉంటది. ఓం గం గణపతే నమ చిన్న మంత్రం, చాలా కనెక్ట్ అయిపోయే మంత్రం కాబట్టి అదొకటి. లేదు మీకు ఇంకా టైం ఉంది చాలా చదువుకోవచ్చు అంటే గణపతి రిలేటెడ్ ఎన్నో ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ రుణ విమోచన స్తోత్రం ఉన్నది, లేకపోతే సంకటహార గణపతి స్తోత్రం, సంకటనాశన స్తోత్రం భలే ఉంటుంది. అవన్నీ మీకు ఏది అనిపిస్తే ఆ టైం, అంటే మీకు ఏం కావాలి అన్నది భగవంతుడికే తెలుసు, మనం అడగకపోయినా ఆయన ఇస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే అడిగి ఏదో కష్టం ఉంది అని అడగడానికి కాకుండా మీరు ఆ పూజ చేసినప్పుడు ఆయనకు అర్థమైపోతుంది అనమాట. సో వీళ్ళకి కావాల్సింది ఇది అని మనకి డెఫినెట్ గా వస్తుంది. కాబట్టి ప్రతి బుధవారం కూడా మనం ఇలా బెల్లం నీళ్ళతోటి చెరుకు రసంతో, ఎవరికైనా ఒక తీరని కోరిక ఏదైనా ఉంటే అంటే అవ్వట్లేదు, చాలా చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది అంటే 11 బుధవారాలు చెరుకు రసంతో అభిషేకం చాలా పవర్ఫుల్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదైతే సంకష్టహార చతుర్థికి అయితే ఈవినింగ్ చేస్తాము, మామూలు బుధవారాలు అయితే పొద్దున్న చేసేసుకోవచ్చు. ఉదయాన్నే బిఫోర్ సన్ రైజ్. చేయాలా? బిఫోర్ సన్ రైజ్ మరి అక్కడ ఉంది చేయాలి కదా, బిఫోర్ సన్ రైజ్. ఏ పూజ అయినా బిఫోర్ సన్ రైజ్ కే, అంటే మనం చేసిన పూజకి ఫలితము మనకు ఆరా, పూజ చేసే వాళ్ళందరిలో ఒక మంచి ఆరా చూస్తాం మనం రెగ్యులర్ గా. చూస్తే చాలా మంది అమ్మవారి స్తోత్రాలు చదివే వాళ్ళు గాని, లలిత సహస్రనామాలు ప్రతిరోజు చేసే వాళ్ళు గాని, ఆకర్షణ వేరు కదా, వాళ్ళని చూడగానే మనకు ఆటోమేటిక్ గా నవ్వాలనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కంఫర్ట్ అనమాట. ఆలోచించాం, కొంతమందిని చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మో తిడతారేమో, ఏదైనా అంటారేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ పూజలు చేస్తారు చాలా కనెక్ట్, భగవంతుడికి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో ఆటోమేటిక్ గా మనము వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం అనమాట. అంటే ఏం ఆలోచించాం, వెళ్ళి వాళ్ళని పలకరిస్తాం, హలో ఎలా ఉన్నారని కూడా అనేవచ్చు. కాబట్టి ఆ ఎనర్జీ, ఆ ఆరా వచ్చేస్తుంది డెఫినెట్ గా. కాబట్టి ఏ పూజ చేసినా ఉదయాన్నే సన్ రైజ్ కి ముందు చేస్తే బెటర్. వంజగారు ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఇది ఆషాఢ మాసం అందున ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా వానలు పడుతున్నాయి కదా, ఉపవాసం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయ్యో చంద్రుడిని చూడలేదు, నేను ఎలా పొద్దు విడవాలి, ఇట్లాంటి డౌట్స్ వస్తుంటాయి పాపం వాళ్ళకి. ఏంటి లేనప్పుడు ఏం లేదు, భగవంతుడు పూజ చేసి హారతి ఇచ్చేసి అంతే అక్షంతలు అవి తీసుకొని సూర్యాస్తమయం అయిన తర్వాత అంతే. టైం ఉంటది కదా, మన క్యాలెండర్ చూసుకోండి, అందులో ఏ టైం అని ఉంటది, అక్కడైతే వర్షం ఉంటది, మబ్బు ఉంటది అని క్యాలెండర్ లో ఆ క్యాలెండర్ ని బేస్ చేసుకుని ఆ తర్వాత మేబీ అరౌండ్ 7 o'clock మీరు
7 తర్వాత అయితే ఏ దేశంలో కూడా ఇంకా అంతే కదా I mean, అంతే. మన కాబట్టి దగ్గర అయితే మన Yeah, దగ్గర అయితే yeah. ఏ స్టేట్ లో కూడా Yeah. సూర్యుడు ఉన్నాడు కాబట్టి Yeah. అది కన్సిడర్ చేసుకోవడం అంతే. అంతే. మనకు మనం చెప్పుకోవడం అంతే. సూర్యుడు అదే ఆస్తమం అవ్వలేదు కదా, చంద్రుడు కనపడలేదు కదా, Hmm. నేను తినను, నేను ఉండను, నేను ఇలాగ ఉపవాసం ఉంటాను, అవన్నీ మూఢనమ్మకాలు Right. కాబట్టి చేసేసి సో సాయంత్రం చవితి ఉన్న డేనే మనం సంకష్టహార చతుర్థిగా సంకష్టహార చేసుకుంటాం చతుర్థి కాబట్టి చేసుకుంటాం. బుధవారమే చేసుకోవాలి. అంతే. సూర్యోదయానికి ఏ తిథి ఉన్నా Hmm. సాయంత్రానికి చతుర్థి ఉన్న రోజు మనం సంకష్టహార చతుర్థి చేసుకోవడం అంతే. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారు, కృతజ్ఞతలు. Hmm. మీరు కంటిన్యూస్ గా కనపడతారని సభాముఖంగా మీకు మనవి చేస్తూ తప్పకుండా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే.